బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే రోమాంచితమవుతుంది ఆయన పడిన కష్టాలు. గుక్కెడు మంచినీళ్లు తాగడానికి ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. మహానుభావుడు ఎంత గొప్పవాడంటే ఆయన పేరు నిజానికి భీమరావు, కానీ ఆయనకి చిన్నతనంలో అంబేద్కర్ అనబడేటటువంటి ఒక ఉపాధ్యాయుడు దగ్గరకు తీసి ఆయనకి పాఠాలు చెప్పి తాను తెచ్చుకున్నటువంటి భోజనంలో కొంత భోజనం పెట్టి పైకి తీసుకొచ్చాడు. అంబేద్కర్ గారు బారిస్టర్ చదివిన తర్వాత నా పేరులో ఒక్క భీమరావు ఉంచుకోవడం కాదు, అసలు నేను ఇంత వృద్ధిలోనికి రావడానికి కారణమైనటువంటి మా గురువు గారు అంబేద్కర్ పేరు నా పేరులోకి చేర్చుకుంటానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ అయ్యారు. అంబేద్కర్ ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆయనని అంత ఆదుకున్న గురువు గారి పేరు తన పేరులోకి కలుపుకున్నారు. ఆయన పడ్డ కష్టాలు, ఆయన సమాజంలో ఉండేటటువంటి వివక్ష వలన పొందినటువంటి అవమానాలు చదువుతుంటే మనకే చాలా రోతగా అనిపిస్తుంది. ఇలా ఉండొచ్చా సమాజంలో అనిపిస్తుంది. అంత కష్టపడిన వ్యక్తి అంత గొప్ప చదువు చదువుకుని కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి స్థానానికి ఎదిగిన భారత రాజ్యాంగ నిర్మాణ సభలోనే అంత గొప్ప వ్యక్తి అయిన రాజ్యాంగ నిర్మాణంలో స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించి రాజ్యాంగ నిర్మాత అని కొనియాడబడిన ఆయన ఎప్పుడు జీవితాంతం శ్రమించినది దేనికి అంటే తాను కష్టపడినట్టుగా సమాజంలో వివక్షకి గురి అయి ఎవ్వరూ బాధపడకూడదని ఆఖరి ఊపిరి వరకు శ్రమించాడు. అంత శ్రమించి ఎన్ని కోట్ల మందో సంతోషంగా ఉండడానికి ఆయన కారణమయ్యారు. అంటే ఎక్కడ ఉన్నా ఏది చేస్తున్నా నేను ఏమివ్వగలను అన్న ఆలోచన లోపల ఎవరి యందు అంతర్లీనముగా ఉంటుందో అటువంటి వాడు ఎప్పటికీ కొనియాడబడతాడు. దార్శనికుడై, మార్గదర్శి అయి, కీర్తివంతుడై, దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయనని స్మరిస్తూనే ఉంటారు.